DNA టీవీ మన రాష్ట్రం మన ఛానల్. ఆంధ్రప్రదేశ్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయని, కూటమి ప్రభుత్వం కూలిపోతుందని ప్రొఫెసర్ నాగేశ్వరరావు చెప్తున్నారు. అసలు ఇంతకీ ఎవరి ప్రొఫెసర్ నాగేశ్వరరావు? కూటమి ప్రభుత్వం కూలిపోతుందని ప్రొఫెసర్ నాగేశ్వరరావు ఎలా చెప్తున్నారు? కూటమి ప్రభుత్వం కూలిపోతే నాగేశ్వరరావుకి వచ్చే లాభం ఏంటి? అసలు ప్రొఫెసర్ నాగేశ్వరరావు వెనక ఉన్నది ఎవరు? వివరాల్లోకి వెళితే ప్రొఫెసర్ నాగేశ్వరరావు ఒక రాజకీయ విశ్లేషకుడు, జర్నలిజం ప్రొఫెసర్ కూడా. అంతేకాకుండా ఒకప్పుడు మాజీ శాసన మండలి సభ్యుడు కూడా. నిత్యం సామాజిక మాధ్యమాల్లో రాజకీయాల పట్ల తనకున్న అవగాహనను తెలుపుతూ కాంట్రవర్సీ చేస్తూ ఫేమ్ పొందుతున్న వ్యక్తి. అయితే తాజాగా పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్ ఢిల్లీకి వెళ్లి అమిత్ షాను కలిసి జగన్ ను అరెస్ట్ చేయాల్సిందిగా కోరినట్టు, దానికి అమిత్ షా వారిని సున్నితంగా వారిస్తూ జగన్ బీజేపీకి చిరకాల మిత్రుడని, అలానే చంద్రబాబు తాత్కాలిక మిత్రుడని చెప్పినట్లు నాగేశ్వరరావు పేర్కొన్నారు. అయితే ఈ విషయం తనకు ఎలా తెలుసు అన్న దానికి సమాధానంగా నాగేశ్వరరావు ఈ ప్రస్తావన జనసేన కోర్ కమిటీ సమావేశంలో భాగంగా ఎమ్మెల్యేలకు చెప్పడంతో తనకు సన్నిహితులుగా ఉండేవారు ఈ విషయాన్ని తనకు చెప్పారని స్పష్టం చేశారు. అయితే గతంలో వైసీపీకి సపోర్ట్ చేస్తూ టీడీపీపై విమర్శలు చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అయితే అదే పనిగా కూటమి ప్రభుత్వంపై ప్రొఫెసర్ నాగేశ్వరరావు విమర్శలు చేయడం వెనుక ఎవరు ఉన్నారని అనేక సందేహాలు ప్రజలలో వ్యక్తమవుతున్నాయి. ఏది ఏమైనా గతంలో కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద చేసిన విమర్శలకు ఇప్పుడు పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జోక్యం చేసుకోవడం సరికాదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 2014 రాష్ట్ర విభజన సందర్భంలో కూడా తెలంగాణ మీద ప్రేమ చూపిస్తూ ఆంధ్రప్రదేశ్ మీద, ఆంధ్ర ప్రజల మీద పలుమార్లు విషం కక్కిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అయితే ప్రొఫెసర్ నాగేశ్వరరావు ఇదంతా నిత్యం వార్తల్లో నిలవడానికే చేస్తున్నారా, లేక కక్షపూరితంగా ఎవరైనా ప్రొఫెసర్ నాగేశ్వరరావుతో చేయిస్తున్నారా అనేది తెలియాల్సి ఉంది. ఇదిలా ఉంటే కొంతమంది మేధావుల ముసుగులో అనుకూల పార్టీ కోసం తహతహలాడుతున్నారని ప్రజలు చర్చించుకుంటున్నారు. కూటమిలో ఉన్న పవన్ కళ్యాణ్ పై తమిళనాడులో విజయ్ గెలుపును బూచిగా చూపిస్తూ పవన్ కళ్యాణ్ ఎందుకు ఒంటరిగా పోటీ చేయకూడదని సోషల్ మీడియాలో వైసీపీ టీం తెగ వైరల్ చేశారు. దీనిపై జనసేన అధినేత స్వయంగా కుక్కలతో పోల్చిన విషయం తెలిసిందే. మొత్తానికి ఆంధ్ర, తెలంగాణలో ఉన్న కూటమి వ్యతిరేక శక్తులు అన్ని కూటమిని కూల్చేందుకు శతవిధాలుగా ప్రయత్నాలు చేస్తున్నారని కూటమి అభిమానులు విశ్లేషిస్తున్నారు. పక్క రాష్ట్రంలో అక్కడ ఒక పార్టీ పెట్టి విజయం సాధించి ముఖ్యమంత్రి అవ్వగానే మన ఆంధ్రప్రదేశ్లో చాలామంది మీరు కూడా అలా చేసి ఉండాల్సిందని చెప్పి నాకు తెగ మెసేజ్లు పంపిస్తూ ఉన్నారు. ఊళ్ళో పెళ్ళికి ఏదో హడావుడి ఉంటారు కదా, అంటే ఎలా ఉండదంటే మనకి సందులోనో ఒక పెళ్లి జరుగుతూ ఉంటే మన ఊళ్ళో చిన్నపిల్లలు పరిగెడుతూ ఉంటారు అటు ఇటు, వాళ్ళ ఇంట్లో పెళ్ళి అనుకున్నట్టుగా. అరే ఆంధ్రప్రదేశ్ పరిస్థితులు వేరు. సరే వీళ్ళు చెప్పినట్టుగానే మనం కూర్చొని 2019 నిలబడ్డాం. ఎక్కడ పెట్టారు? 2 చోట్ల ఓడించారు కదా. పోనీ ఎవరైనా నిలబడ్డారు ఆ రోజున నాయకులు అంటే? అందరూ పారిపోయారు కదా. సో అందుకని కంపారిజన్ పెట్టకండి. నిజంగా నేను పదవే నాకు ప్రధానం అనుకుంటప్పుడు 2008లోనే యూత్ వింగ్ కాదు ఎంపీగానే పోటీ చేశాను. 2014లో నేను ఎన్డీఏతో అలయన్స్లో ఉన్నప్పుడు నేను మల్కాజ్గిరి నుంచి ఎంపీగా పోటీ చేయాల్సి ఉంది. బట్ నేనేమనుకున్నానంటే, ఎందుకు చెప్తున్నాను ఇదంటే, నేను ఒక పార్టీని నడపాలి, ఇది సమాజంలో మార్పు పట్టుకు రావాలంటే నాకు తెలియాలి కదా కష్టం. ఒక కమ్యూనిస్ట్ నాయకులను చూస్తే కింద క్షేత్రస్థాయిలోకి వెళ్ళారు, నలిగారు, దెబ్బలు తిన్నారు. ఒక కాంశీరామ్ దెబ్బలు తిన్నాడు, నలిగారు. ఒక పార్టీని నడపడం ఏదో కూర్చోబెట్టి ఎదిగేయటం, వచ్చేయటం, పదవిలో కూర్చోవడం కాదు. ఎలా నడపగలవు? ఒక సమూహాన్ని నీతో పాటు నడిపించాలని నీకు ఎంత సత్తా ఉండాలి, ఎంత అవగాహన ఉండాలి నీకు. నువ్వు ఆ భావజాలను కట్టుబడి ఉంటావా లేదా అనేది మనకి తెలియాలి. అందుకని ఇవన్నీ నిర్ణయించుకొని ఒక దశాబ్దం నేను నలుగుతానని నిర్ణయించుకున్నాను. అది 2007 నుంచి మొదలుపెట్టిన ప్రయాణం 2014-18 దాకా నడుస్తూనే ఉన్నాను. నలిగాను దశాబ్దం. ఆ తర్వాత 2019 చేశాను. ఎంత గెలుస్తానో తెలియదు, ఓడిపోతానో తెలియదు. బట్ అసలు ఐ వాంటెడ్ ఎక్స్పెరిమెంట్. చూద్దాం ఏం జరుగుద్దు.